సాక్షాత్తుగా అది జరిగినటువంటి సన్నివేశం వారణాసిలో. కాశీలో వ్యాసుల వారు వచ్చి అనుగ్రహించారు. మళ్ళీ కిందకి దక్షిణానికి మధ్యార్జున వచ్చిన తర్వాత శివలింగంలోంచి పరమశివుడు పైకొచ్చి అద్వైతం సత్యం అద్వైతం సత్యం అద్వైతం సత్యం అని చెప్పాడు. అక్కడి నుంచి ఇక్కడ వరకు పరాపరవ గురువు దగ్గర నుంచి పరమేశ్వరుడి వరకు మధ్యలో ఉన్న గురువుల వరకు శంకరులు చెప్పింది సత్యం అని ఒప్పుకున్నారంటే ఆయన ఎంతటి మహానుభావుడు, ఎంత గొప్ప సిద్ధాంతాన్ని, ఎంత గొప్ప మార్గాన్ని మనకి ఇచ్చినటువంటి మహనీయుడైన. అందుకని శంకరాచార్యుల వారు జగద్గురు. రెండు, ఒక గురువు యొక్క గొప్పతనం దేని చేత ప్రకాశిస్తుంది? ఉపదేశం చేత ప్రకాశిస్తుంది. ఆయన చెప్పినది ఎంతమందికి అర్థమైంది అన్నది ప్రధానం. నువ్వెంత పండితుడు అన్నది గొప్ప విషయమే. కానీ నువ్వు ఎంత పండితుడివైనా నీ పాండిత్యం ఎంతమందిని ఉద్ధరించింది, నీ పాండిత్యం ఎంతమందికి అర్థమైంది, నీ పాండిత్యం వల్ల నువ్వు ఎంతమందిని నడిపించగలిగావు అన్నది ప్రధానం.